Good morning, dear students. My name is C.H. Shedrack, lecturer in politics, Sri Venkateswara Degree College of Arts and Science, Amalappuram. In this college affiliated to Adikavanana University, Rajamahendravaram. Third BA elective paper Principles of Public Administration నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మొట్టమొదటి యూనిట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం చర్చించుకుందాం. ఇంతవరకు ప్రభుత్వ పాలనా శాస్త్ర నిర్వచనము, పరిధి, ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ప్రభుత్వ పాలనా స్వభావాన్ని శాసించేటువంటి కారకాలు లేదా ప్రభుత్వ పాలన ప్రైవేటు పాలన మధ్య గల పోలికలను వివరించి వాటి మధ్య తేడాను తెలుసుకుందాం. ఇదే ప్రశ్నను రెండు విధాలుగా కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమవడం కోసం రెండు విధాలుగా కూడా వివరించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈరోజున మనము ప్రభుత్వ పాలన ప్రైవేటు పాలన స్వభావాల గురించి లేదా ప్రభుత్వ పాలనా స్వభావాన్ని శాసించేటువంటి కారకాలను గురించి మనము తెలుసుకుందాం. ప్రభుత్వ పాలనను ఆంగ్లంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారని, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పదము పబ్లిక్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనే రెండు పదాల కలయికని, పబ్లిక్ అనగా బహిరంగమైన లేదా ప్రజలు, మరొక అర్థంలో ప్రభుత్వము అనేటువంటి అర్థాలతో కూడా మనము వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి లాటిన్ భాషలో అడ్మినిస్ట్రేట్ అంటే సేవ చేయుట, కార్యకలాపాలను నిర్వహించుట, టు మేనేజ్ ద అఫైర్స్ అనేటువంటి అర్థాన్ని కూడా మనం చూసాం. సర్వసాధారణంగా ఒక లక్ష్య సాధన కొరకు కృషి చేసే కొంతమంది వ్యక్తులకు అవసరమైనటువంటి దర్శకత్వం ఇచ్చి వారి కృషిని సమన్వయపరిచి వారిని నియంత్రణ చేసేదే పాలన అని అన్నాం. లేదా సాధారణమైన డెఫినేషన్లో ఒక నిర్ణీత లక్ష్య సాధన కొరకు కొందరు వ్యక్తులు చేసే సమిష్టి కృషినే పాలన అని అన్నాం. అయితే మరి ఈ రకమైనటువంటి పాలనలకు సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పాలన అనేటువంటిది ప్రభుత్వ రంగంలో జరిగితే దాన్ని ప్రభుత్వ పాలన అని, ప్రైవేట్ రంగంలో జరిగితే దాన్ని ప్రైవేట్ పాలన అని మనము అంటూ ఉన్నాం. అయితే పాలన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినప్పుడు దాన్ని ప్రభుత్వ పాలన అని మనము, ప్రైవేటు పాలన ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు జరిగేటువంటి కార్యకలాపాలు వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, పరిశీలించినట్లయితే మరి వ్యక్తులు మరియు సంస్థలు, ఉదాహరణకు కుటుంబము, పాఠశాల, కంపెనీ లేదా ఏదైనా ఒక సంస్థ ఆధ్వర్యంలో జరిగితే దానిని మనము ప్రైవేటు పాలన అంటున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభుత్వ పాలన అనేటువంటి దాంట్లో చూసినట్లయితే, ప్రైవేటు పాలనలో చూసినట్లయితే లక్ష్యము, ఉమ్మడి లక్ష్యం ఉంటుంది, సమిష్టి కృషి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఈ రెండింటిలోనూ భౌతిక వనరులు, మానవ భౌతిక వనరులు సక్రమమైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. కాబట్టి వ్యవస్థ రూపొందించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు రెండింటిలోనూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సంబంధించినటువంటి నియమాల్లో అది ప్రైవేటు పాలనకు సంబంధించి అయినా ప్రభుత్వ పాలనకు సంబంధించి అయినా నియమాలు అనేటువంటివి మరి కామన్గా ఉంటాయి అనేటువంటి విషయానికి మనము గ్రహించాలి. అయితే ప్రభుత్వ పాలనా సంబంధమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలనా సంబంధమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం వలన ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా మరి భారీ పరిశ్రమలు లేదా భారీ వ్యవస్థ నియమాలు ఇవన్నీ కామన్గా ఉండడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వ పాలన ప్రైవేటు పాలన అని రెండుగా విభజించడం తప్పని హెన్రీ ఫెయల్, ఫాలెట్
లిండాలు ఉర్విక్ మొదలగు రచయితలు అభిప్రాయపడ్డారు. కాబట్టి పాలన అనేటువంటిది ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన అనేటువంటిది రెండుగా విభజించడం తప్పు అని అన్నారు. అయితే ఇప్పుడు నేటి ఆధునిక కాల పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క పాలనలో ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యకలాపాలు, ప్రైవేటు రంగంలో చేపట్టేటువంటి కార్యకలాపాలు కొన్ని సందర్భాల్లో కామన్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనలో లాభార్జన లేకుండా సేవా దృక్పథంతో, కొన్ని సందర్భాల్లో ప్రైవేటు పాలన లాభార్జనే ధ్యేయముగా పనిచేసేటువంటి కార్యకలాపాలు అనేటువంటివి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వీరు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి కొన్ని పోలికలను కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు పాలన మధ్య గల పోలికల్లో మొట్టమొదటిది వ్యవస్థా నియమాలు. మొదటిది వ్యవస్థా నియమాలు. ప్రణాళిక రచన, వ్యవస్థీకరణ, ఆజ్ఞాయకత్వము, పని విభజన, అధికార దత్తత, సమన్వయము మొదలగు నియమాలు ప్రభుత్వ పాలనకు, ప్రైవేటు పాలనకు రెండింటికి కూడా సమానంగా వర్తిస్తాయి. అంటే ఇక్కడ వ్యవస్థా నియమాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అది ప్రైవేటు పాలన అయినా ప్రభుత్వ పాలన అయినా ప్రణాళిక రచన అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఇక వ్యవస్థీకరణ విషయానికి వచ్చేసరికి వ్యవస్థీకరణ కూడా ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిగ్ ఆర్గనైజేషన్, బట్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ దేర్. సో వ్యవస్థీకరణ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే ఆజ్ఞాయకత్వం, ఆజ్ఞలు ఒకే చోట నుండి ఇవ్వడం, పంపించటం ఆజ్ఞాయకత్వం. ఇక డివిజన్ ఆఫ్ వర్క్, పని విభజన అనేటువంటిది నేటి ఆధునిక కాల పరిస్థితుల్లో ప్రైవేటు పాలనలో కూడా చాలా ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తుంది. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, అధికార దత్తత, అధికారాలను ఒకరి నుంచి మరొకరికి దత్తత చేయడం. అంటే ఒక వ్యక్తి నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలు ఆ వ్యక్తి నిర్వహించేటప్పుడు ఏర్పడినటువంటి కొన్ని పరిణామాల వలన అయ్యే కార్యకలాపాలను మరొక వ్యక్తి నిర్వహించడానికి అనుకూలమైనటువంటి ఫెసిలిటీస్ని కల్పించడమే అధికార దత్తత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ నిర్వహించవలసిన కార్యకలాపాలు తాను నిర్వహించడానికి అనుకూలంగా లేకపోతే, అతని ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే మరి ఏ ఇతర విషయాల్లో కానీ చూసుకున్నట్లయితే అతని యొక్క నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలు సక్రమంగా అంటే ఆరోగ్య రీత్యా నిర్వహించకపోయినట్లయితే అయ్యే అథారిటీస్ని వైస్ ప్రెసిడెంట్కి బదిలీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అధికార దత్తత అనేటువంటిది ఏమండి. కాబట్టి అంటే వ్యవస్థలో జరిగేటువంటి కార్యకలాపాలు ఏవి కూడా ఆలస్యం కాకుండా ఏమండి ఈ ముందుకు కొనసాగడానికి అధికార దత్తత అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. సమన్వయం ఏమంటే అందరి వ్యక్తుల యొక్క సమన్వయం, వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ ఆర్గనైజేషన్స్, వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్, సబ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా మరి సమన్వయంతో పనిచేసినట్లయితే మరి మంచి ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ వ్యవస్థా నియమాలు అనేటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశాలుగానే ఉన్నాయి. రెండవది మనం చూస్తే భారీ వ్యవస్థలు. ఇవి కొన్ని పాయింట్స్ మరలా మనకి రిపీట్గా అనిపిస్తాయి, గుర్తుంచుకోండి. ఈ డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా
చాలా క్లారిటీ చెప్పవలసి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇవి రెండు విధాలుగా మనము దీన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వే ఆఫ్ క్వశ్చనింగ్ని బట్టి మనం రాయడానికి అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. రెండవది మనం చూసినట్లయితే భారీ వ్యవస్థలు. ప్రభుత్వ రంగమే కాక ప్రైవేట్ రంగమును కూడా భారీ వ్యవస్థగా పేర్కొనవచ్చు. కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే కాదండి భారీ వ్యవస్థలు అనేటువంటివి, ప్రైవేట్ రంగంలో కూడా భారీ వ్యవస్థలు అనేటువంటివి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు మరి కార్మికుల సంఖ్య ఏమాత్రము కూడా ప్రభుత్వ రంగానికి తీసుకోలేదు. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య కంటే ఎక్కువగా కూడా కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కార్మికుల సంఖ్య బాగానే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు మన దేశంలో టాటా, బిర్లా వారి యొక్క పరిశ్రమలు కానీ, గోడ్రేజ్ మరి హిందుస్థాన్ లేవర్ మొదలగు సంస్థలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనము ఉదాహరణలుగానే చెప్పవచ్చు. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తున్నాయా? ఎస్. ఉద్యోగాలు కల్పించేటువంటి అంశంలో ఇవి పెద్దగా ఉన్నవా? అవును. భారీ వ్యవస్థలు. ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా భారీ పరిశ్రమల యొక్క స్థాపన లేదా వాటి యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఎంతగానో ఇవ్వబడుతూ ఉంది. వారి యొక్క ఉద్యోగుల సంఖ్య కార్మికుల యొక్క సంఖ్య లేదా దాంట్లో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కూడా. దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజున ప్రైవేట్ రంగంలో కూడా భారీ వ్యవస్థలు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడతాం. ఇక మూడవది మనం చూసినట్లయితే ఒకే రకమైన నిర్వహణ పద్ధతులు. ఈ ఒకే రకమైనటువంటి నిర్వహణ పద్ధతుల్లో గణాంకాలు, అకౌంట్ల తయారీకి మొదలగు నిర్వహణ పద్ధతులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కూడా ఒకే విధంగా పాటిస్తాయి. ఆడిటింగ్, అకౌంటింగ్ ఇటువంటి అంశాల్లో మరి కామన్ బుక్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది, మరి ఈ గణాంకాల యొక్క వివరణ అనేటువంటిది సమానముగా అంటే ఈక్వలెన్స్గా, అంటే కంపెనీకి వచ్చేటువంటి ఆదాయము లేదా వ్యవస్థలకు వచ్చేటువంటి వివిధ ఆదాయాలు, వ్యవస్థకు అయ్యేటువంటి ఖర్చులు, మరి ఇవన్నీ కూడా క్రెడిట్ అండ్ డెబిట్ ఇట్లా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ ప్రైవేటుకి సంబంధించిన అంశాలు కానీ ఏదైనా ఒక వ్యవస్థ అభివృద్ధి పయనము వెళ్ళాలి లేదా వెళుతుంది అన్నప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఎకనామిక్ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇయర్ని కామన్గానే మెయింటైన్ చేస్తారు. ఒక సంవత్సర కాలంలో ఆ వ్యవస్థకు లేదా కంపెనీకి, అది ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ, ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి సంస్థ లేదా ప్రైవేట్ రంగంలో నడిపేటువంటి సంస్థ ఏ సంస్థ అయినప్పటికీ కూడా అది నష్టాల బారిన పడకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆదాయ వ్యయాలను సరిచూసుకోవాలి. ఈ ఆదాయ వ్యయాలను చూడాలి అంటే వాటికి సంబంధించినటువంటి గణాంకాలు, అకౌంట్ల తయారీ అనేటువంటిది మరి నిర్వహణ పద్ధతులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా ఒకే విధంగా పాటిస్తాయి. అందువల్లనే ప్రభుత్వేతర సంస్థ అయినటువంటి జీవిత బీమా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 1957వ సంవత్సరంలో దాన్ని జాతీయం చేసిన తర్వాత వారంతా ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. 1957 వరకు ఎల్ఐసి అనేటువంటిది ప్రైవేట్ ఆర్గనైజేషన్.
అర్థమవుతుందండి. ప్రభుత్వేతర సంస్థ, ప్రభుత్వేతర సంస్థ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వం కానిది. ఎప్పటి వరకును 1957 వరకు. కానీ దానిని 1957లో నేషనలైజ్డ్ చేశారు, జాతీయం చేశారు. తర్వాత వారంతా కూడా ఎవరయ్యారు? ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు మరి వారు నిర్వర్తించేటువంటి కార్యకలాపాలు ఇంతకుముందు ఏ విధంగా అయితే నిర్వర్తించారో ఇప్పుడు అలాగే నిర్వహిస్తారు. కానీ 1957కు ముందు జీవిత బీమా కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రైవేటు ఉద్యోగస్తులుగాను, 1957 తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులుగాను వారిని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇదే కాకుండా బ్యాంకులను జాతీయం చేయక మునుపు కూడా వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులుగానే ఉన్నారు. తదుపరి ఎప్పుడైతే బ్యాంకులను జాతీయం చేశారో ఆ బ్యాంకులను జాతీయం చేసినటువంటి ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోయారు. అవునండి, ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోయారు. ప్రైవేటు సంస్థల్లో స్థాపించినటువంటి బ్యాంకులు ఇందిరాగాంధీ హయాంలో కొన్ని జాతీయం చేయడం అనేటువంటిది జరిగింది. అవి జాతీయం చేయడం ద్వారా వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. 1969 నాటికి వాటికి జాతీయం చేసిన వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. బ్యాంకుల జాతీయకరణ అదొందండి. సో కాబట్టి ప్రభుత్వ హయాంలో జరిగేటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వము నిర్వహించేటువంటి నిర్వహణ పద్ధతులు, ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు కంపెనీలు నిర్వహించేటువంటి నిర్వహణ పద్ధతులు ఒకే విధంగా ఉంటుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే రాజకీయ జోక్యం. సాధారణంగా రాజకీయ జోక్యము ఎక్కువగా ప్రభుత్వ పాలనా రంగాల్లో ఉంటుంది. రాజకీయ జోక్యము ప్రభుత్వ రంగాల్లో ఉంటుంది. మరి ప్రైవేటు వ్యక్తులు స్థాపించినటువంటి కంపెనీల్లో కూడా రాజకీయ జోక్యం అనేటువంటిది ఉండడం మనం చూస్తాం. ప్రైవేట్ రంగము లైసెన్సు సంపాదించడంలో కానీ, ప్రభుత్వం నుండి కావలసినటువంటి రాయితీల విషయంలో కానీ రాజకీయ జోక్యం అనేటువంటిది ఉంటుంది. ఆ కంపెనీ నిర్వహించాలంటే ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ యొక్క కంపెనీ, ఆ సంస్థ నిర్వహణకు అయ్యేటువంటి అవస్థాపన సౌకర్యాలు, కరెంటు కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ, మరి మురుగునీరు దిగడం కానీ, లేకపోతే ఇంకా ఆ కంపెనీకి రావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించినటువంటివన్నీ కూడా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏం తీసుకోవాలండి? పర్మిషన్ తీసుకోవాలి. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ కంపెనీకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కావాలి అని అంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించినటువంటి లైసెన్స్ మంజూరు చేసేటువంటి విషయం ఎవరిదండి? ప్రభుత్వానికి. ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా? ఆ కంపెనీలో అకస్మాత్తుగా ఏమైనా నష్టం కలిగిన ఆ కార్మికులకు ప్రమాదాల నుంచి తప్పించగలిగేటువంటి ఫెసిలిటీస్ అదవుతుందండి. అవన్నీ కూడా ఉన్నాయా లేవా? సెట్ బ్యాక్స్ కానీ, ఫైర్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అవన్నీ కూడా ఉన్నప్పుడే, కంప్లీట్గా ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో లైసెన్సులు సంపాదించడంలో కానీ, ప్రభుత్వం నుండి రాయితీలు పొందడంలో కానీ రాజకీయ ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకే రకమైనటువంటి శిక్షణ,
ట్రైనింగ్, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల విషయాల్లో శిక్షణ అనేటువంటిది తప్పనిసరి. శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ అనేటువంటిది కూడా ఒకే రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులకు ఒకే రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి తేడాలు ఉన్నాయని హెర్బర్ట్ సైమన్, పాలా పిల్బీ కూడా మొదలగు రచయితలు వివరణ చేశారు. అంటే ఏ రకమైనటువంటి అంశాలు అని అంటే ఒకే రకమైనటువంటి శిక్షణ అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం నిర్వహించేటువంటి బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులను మనం పరిశీలన చేసినట్లయితే మరి నగదు జమ, నగదు విత్డ్రాలు, గోల్డ్ లోన్, ఇంకా ఇతరత్ర ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి లోన్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వ బ్యాంకులు ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నాయో అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులు కూడా నిర్వహిస్తున్నాయి. మరి నగదు రిసీవ్ కానీ లేదా నగదు విత్డ్రా చేసేటప్పుడు కానీ కౌంటర్స్ చుట్టూ మరి సెక్యూరిటీ, అదేవిధంగా బ్యాంక్ ఎదుట సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాస్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మరి వీరంతా కూడా క్లర్క్స్, అటెండర్స్, ఇవన్నీ కూడా మనం చూస్తే మరి ఒకే రకమైనటువంటి అంశాలుగా మనకు కనపడుతుంది. అంటే వారు నిర్వహించవలసినటువంటి కార్యకలాపాల్లో వారికి శిక్షణ తప్పనిసరి. అదేవిధంగా మనం ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి పోలికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని తేడాలు కూడా ఉన్నాయని హెర్బర్ట్ సైమన్ అని పాలా పిల్బీ రచయితలు మరి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన మధ్య గల తేడాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇవి పోలికలు అని అన్నప్పుడు ఒకే విధంగా ఉండడం, తేడాలు అని అన్నప్పుడు కొంచెం వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎటువంటి వేరియేషన్ ఉంటుందో ఒకసారి మనం డీప్గా మనం నేర్చుకుందాం. ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన మధ్య గల తేడాల్లో మొట్టమొదటిది పెద్ద వ్యవస్థ. ఏమండి? పెద్ద వ్యవస్థ. ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రైవేటు పాలన కంటే ఎన్నో రెట్లు పెద్దదని చెప్పచ్చు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా లేకుండా అన్నింటికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాలన అనేటువంటివి, ప్రభుత్వం నిర్వహించేటువంటి వ్యవస్థలు ప్రైవేటు వ్యవస్థలతో పోలిస్తే కొన్ని పెద్ద వ్యవస్థలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలు మనం చూసినట్లయితే రైల్వే వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే ఒక పెద్ద వ్యవస్థగా కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ప్రభుత్వ పాలన సంక్షేమము, అభివృద్ధి మరియు సోషలిస్టిక్ కార్యకలాపాలన్నింటినో నిర్వహిస్తుంది. లక్షలాది ఉద్యోగుల సంఖ్య నిరంతరము పెరిగి వాటి మీద కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఈ రోజున అధిక ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఇచ్చేటువంటి సంస్థ రైల్వే వ్యవస్థ. సో కాబట్టి రైల్వేస్ అత్యున్నతమైనటువంటి, అత్యధికమైనటువంటి పెద్ద వ్యవస్థగా కూడా మనం చెప్పవచ్చు. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి పెద్ద వ్యవస్థలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇక రెండవది మనం చూసినట్లయితే అత్యవసర విధులు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం నిర్వహించేటువంటి కార్యకలాపాలు ఎంతో అత్యవసరమైనటువంటివి అన్నమాట. ఒకవేళ ఈ కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఏమాత్రమైన జాప్యము కనుక జరిగితే ప్రజాజీవనము స్తంభించిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో నిర్వహించవలసినటువంటి వైద్యము, ప్రభుత్వము దృష్టి పెట్టవలసినటువంటి ఆ వైద్య బృందం మీద కానీ, ఆ యొక్క ఫెసిలిటీస్ మీద కానీ, ఆ యొక్క మందులు, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొవైడ్ చేయటంలో మరి ఇమీడియట్గా, నాట్ డిలే, అర్థం ఇమీడియట్గా
చేయడం అనేటువంటిది. కాబట్టి అత్యవసర విధులు అనేటువంటిది కూడా చాలా అవసరం. అదేవిధముగా రైల్వేలు, తంతి తపాల, బస్సులు, విద్యుత్ శక్తి, మంచినీటి సరఫరా, పోలీస్ సేవలు, వైద్యులు, అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా మానేస్తే ప్రజాజీవనము ఎంత స్తంభించిపోతుందో మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నిరంతరము కూడా నిర్వర్తించవలసినటువంటి అంశాలు. మరి వీటన్నిటి విషయంలో మరి మనము దృష్టిని కేంద్రీకరించాలి. ఇకపోతే ఏకస్వామ్య విధులండి. ప్రభుత్వం నిర్వహించేటువంటి విధులు చాలా వరకు ఏకస్వామ్యము కలిగి ఉంటాయి. అంటే వీటికి పోటీ ఉండదు. ఉదాహరణకు ప్రభుత్వము కరెన్సీ ముద్రణ, నాణేలు జారీ చేయడం, జైళ్ళు, శాంతి భద్రతలు కాపాడడం, వీటన్నిటిలో మనం చూసినట్లయితే తంతి తపాల, రైల్వేలు, ఇలాగ కొన్ని విషయాల్లో ప్రభుత్వమే నిర్వహించేటువంటి కార్యకలాపాలు. ఇటీవల కాలంలో మరలా రైల్వేలు ప్రైవేటీకరణ, బిఎస్ఎన్ఎల్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఇట్లా కొన్ని మనకు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏకస్వామ్య విధులు వీటిలో పనిచేసేటువంటి ఉద్యోగుల జీతాలను పెంచి వారిని ప్రైవేటు సంస్థల వైపు ఆకర్షింపకుండా చూసుకోవాలనేటువంటి తాపత్రయం వీటికి ఉండదు. కాబట్టి ప్రభుత్వ పాలనలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మంచి ఆదరణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏకస్వామ్య విధులు అనేటువంటివి కూడా మనం చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా లాభాపేక్ష లేకపోవడం. ప్రభుత్వ పాలన ముఖ్య ఉద్దేశము ప్రజలకు సేవ చేయడమే కానీ లాభాలు సంపాదించుకోవడానికి కాదు. కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చేటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టవలసి ఉంటుంది. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, తుఫానులు ఇవన్నీ సంభవించినప్పుడు ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, నివాసాలని మరి ఏర్పాటు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. మరి అలాగని మరి ప్రైవేటు సంస్థలు లాభాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాయి. అదే ఒకవేళ నష్టం వచ్చినట్లయితే అవి తన మనుగడను కొనసాగించుకోలేవు. కాబట్టి లాభాలని లక్ష్యంగా పెట్టుకునే పని చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగని ప్రైవేటు సంస్థలు మరి కొన్ని సర్వీసెస్ చేయటం లేదని అనడానికి వీల్లేదు. అవి కూడా చేస్తూ ఉన్నాయి. కానీ అవి చెయ్యాలి అనేటువంటి కంపల్సరీ అనేటువంటిది లేదు. ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. మరి లాభాపేక్ష అనేటువంటిది ప్రైవేట్ సంస్థలు మరి లాభంతో పాటు కొంత ప్రజాసేవ కూడా చేస్తున్నాయి. మెయిన్ ఇక్కడ మనం చూసినట్లయితే లాభాపేక్ష అన్నప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు లాభాపేక్షతో పనిచేస్తాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పౌరందరి పట్ల ఒకే రకమైనటువంటి ఆదరణ. అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగము ప్రజలందరి పట్ల ఒకే రకమైన ఆదరణ ప్రదర్శిస్తుందంటే అవునని చెప్పాలి. ధనవంతులైనా, పేదవారైనా, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా వారందరి పట్ల ఒకే విధమైనటువంటి సమాన దృష్టిని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పౌరులందరి పట్ల ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోస్ట్ కార్డు అందరికీ సమానంగా ఒకే విధమైనటువంటి రేటు, అతను బంధువులను బట్టో, స్నేహితులను బట్టో, లేకపోతే ఇతర వ్యక్తులను బట్టో దాని యొక్క రేటు మారదు. కాబట్టి పౌరులందరి పట్ల ఒకే రకమైన ఆదరణ అనేటువంటిది చూపించబడుతూ ఉంది. నెక్స్ట్ రాజకీయ ప్రమేయం. రాజకీయ ప్రమేయం అనేటువంటి దాంట్లో మనం చూస్తే ఆల్రెడీ ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలనలో రాజకీయ జోక్యం గురించి మనం మాట్లాడాం. ఇక్కడ రాజకీయ ప్రమేయంలో మనం చూసినట్లయితే ప్రజాప్రతినిధులు, మంత్రులు మొదలగు ఆదేశాల మేరకు మాత్రమే ప్రభుత్వ పాలనా యంత్రాంగం పనిచేయవలసి ఉంటుందన్నమాట. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రభుత్వ పాలన రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ద ఇంపాక్ట్ ఆఫ్ పాలిటిక్స్. ప్రభుత్వ పాలన అనేటువంటిది
రాజకీయ ప్రమేయం అనేటువంటిది ప్రభుత్వ పాలన మీద ప్రభావం చూపుతుందని మనం చెప్పాలి. అయితే రాజకీయ సంబంధమైన అంశాల్లో మరి ప్రైవేటు వ్యక్తులు రాజకీయ ప్రమేయం అనేటువంటిది ఉండదు. అంటే ఎట్లా ఉండదు అని అంటే, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్, బాడీ మెంబర్స్, ట్రస్ట్ మెంబర్స్, అర్థమవుతుందండి. ఆ ప్రభుత్వానికి ప్రైవేట్కి సంబంధించినటువంటి అంశాలు, అంటే వారి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మినిట్స్ బుక్లో, మరి అవన్నీ కూడా వాటి ప్రకారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ప్రజలకు ప్రజా సంస్థలకు బాధ్యత వహించడం. ప్రభుత్వ పాలన ప్రజలకు ప్రజా సంస్థలకు పూర్తి బాధ్యత వహిస్తుంది. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక పద్ధతుల ద్వారా శాసనసభ లేదా పార్లమెంటుకు బాధ్యత వహించడం అనేటువంటి జరుగుతాయి. అంటే పార్లమెంట్లో జరిగేటువంటి చర్చలు, వాయిదా తీర్మానాలు, ప్రశ్నోత్తర పద్ధతులు ద్వారా ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహిస్తుంది. కానీ ప్రైవేటు పాలన ప్రజలకు ఏ విధంగానూ బాధ్యత వహించదు. అంటే వారు తీసుకునేటువంటి చట్టాల ఏమో ఉండవు. కానీ ప్రభుత్వ హయాంలో అయితే ప్రజలు సుఖ సంతోషాలతోటి శాంతియుతమైన మార్గంలో ఉండడం కోసం, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు అనేటువంటిది తీసుకుంటుందన్నమాట. సో కాబట్టి ప్రజలకు ప్రజా సంస్థలకు వారు బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వారంతా కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ వలన వచ్చేటువంటి వ్యర్థాలు కానీ, మరి వేస్టేజ్ కానీ, మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కాకుండా ప్రజా ప్రజా సమస్యను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, మనం బాహ్య ఆర్థిక నియంత్రణ అని మనం చెప్తాం. ప్రభుత్వ పాలన ఆర్థిక వ్యవహారాల్లో బాహ్య నియంత్రణకు గురవుతుంది. అంటే ప్రజాస్వామ్య దేశాల్లో శాసన నిర్మాణ శాఖ అనుమతులు లేకుండా కొత్త పన్నులు విధించకూడదు. కొత్త పన్నులు విధించాలి అని అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ యొక్క అనుమతి, ఆమోదం అవసరం. అదేవిధంగా ఖర్చు చేయడానికి కూడా కార్యనిర్వాహక శాఖకు అధికారము లేదు. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయి ఖర్చు పైన వారు పార్లమెంటు ఖాతాల సంఘానికి ఆడిట్ ద్వారా నియంత్రణ చేస్తారు. అంటే ప్రతి రూపాయికి కూడా ఓచర్ లేదా ప్రతి రూపాయికి కూడా సమాధానం అదే విధంగా ఖర్చు పెట్టారు. ఏ విధంగా చేయడానికి, ఆ విధంగా ఖర్చు చేయడానికి సంబంధించినటువంటి బిల్స్ని ప్రొవైడ్ చేయాలి. సో కాబట్టి బాహ్య ఆర్థిక నియంత్రణ అనేటువంటిది ఉంటుంది. ఇక ప్రైవేటు పాలనలో అయితే ఏ విధమైనటువంటి బాహ్య ఆర్థిక నియంత్రణ అనేటువంటిది ఉండదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగని వీళ్ళు కూడా బిల్స్ మెయింటైన్ చేయరా అని అంటానికి లేదు. వీరు కూడా బిల్స్ మెయింటైన్ చేస్తారు. భారీ వ్యవస్థలు ఉన్నాయంటే బిల్లు మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి బాహ్య ఆర్థిక నియంత్రణ అనేటువంటిది కూడా మనం చూస్తాం. ఇక చట్టబద్ధమైన విధులు మరియు నిబంధనలు. చట్టబద్ధమైనటువంటి విధుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆ చట్టమును అనుసరించి మాత్రమే పనులు చేయాలి. ఆ చట్టము ఏదైతే అనుమతిస్తుందో ఆ పనులు ఆ పద్ధతుల్లో మాత్రమే చేయాలి. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏవి కూడా చేయటానికి వీలు లేదు. అంటే ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలు నిర్వహించడంలో వారు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. అంటే చట్టపరమైనటువంటి విధులను మనం చెప్తున్నాం, వాటిని నిబంధనలు అంటున్నాం. కాబట్టి ఆ పనులను చట్టం అనుమతించినప్పుడు ఆ ప్రక్రియల్లోనే మాత్రమే పద్ధతిలోనే పనిచేయాలి. ఒకవేళ ఉద్యోగ అమల్లో ఉన్న పాలనా ప్రక్రియలకు సంబంధించి అనుసరించకపోతే ఉద్యోగుల మీద చర్యలు తీసుకోబడతాయి. అందుకని ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామందిని మరి ఉద్యోగ విధుల నుండి తొలగించడం అనేటువంటిది అర్థమవుతుందండి. అంటే ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఫిర్యాదు చేసినట్లయితే వారి ఉద్యోగ చర్యల మీద, ఉద్యోగ పనుల మీద, డ్యూటీ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.
కానీ ప్రైవేటు పాలనలో చట్టం ఈ సంస్థ యొక్క సామాన్య పరిధిని నిర్ణయించిన ప్రభుత్వ పాలనలో పాటించినంత నియమ నిబంధనలు ఇక్కడ పాటించవలసిన అవసరం లేదు. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బలప్రయోగం ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుంది కాబట్టి తమ విధానాలను అమలుపరిచేటువంటి విషయంలో, కొనసాగించేటువంటి విషయంలో కొంతవరకు బలవంతంగానే అమలు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆరోగ్యము దృష్ట్యా కర్ఫ్యూ, లాక్డౌన్ విధించబడ్డారు. మరి దీనివలన ప్రభుత్వ వ్యవస్థలకు, ప్రభుత్వ రంగానికి ఎంతో నష్టం. కొన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ ద్వారా, కొన్ని కోట్ల రూపాయలు రైల్వే, ఇక ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలన్నీ కూడా రాగిపోయాయి. మరి అయినప్పటికీ కూడా ఎందుకు మరి వీటిని ప్రజలు బయటికి రావద్దు, బయటకు వస్తే పనిష్మెంట్ అదవుతుందా, కాబట్టి బయటికి రావద్దు. బాహ్యమైనటువంటి నియంత్రణతో పాటు బలప్రయోగముగా కొన్ని వీటిని అమలు చేయడం వల్ల పోలీసు శాఖ వారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఎవరిని కూడా మరి రోడ్ల మీదకి రాకుండా లాక్డౌన్ పీరియడ్లో మరి యొక్క కేసుల యొక్క సంఖ్య తగ్గేంత వరకు కూడా వారి మీద బలప్రయోగాన్ని చేయటం అనేటువంటిది. అలా బలప్రయోగం చేయడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందంటే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చూడటమే లాభం. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి విషయం మీదే ఈ బలప్రయోగం అనేటువంటిది అమలు చేయబడుతుంది. కానీ ప్రైవేటు పాలనలో బలప్రయోగంతో కాకుండా ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా తమ సమస్త ఉత్పత్తుల్ని పెంచుకుంటూ ఉంటారు. సో రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ పబ్లిసిటీ కానీ లేకపోతే ఆ యొక్క మరి అనేక విధాలుగా ప్రభుత్వానికి ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలను పెంపొందించుకోవడంలో ఈ మెయింటైన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్స్, ఇతరత్ర వ్యాపార సంస్థలతో కూడా మంచి సంబంధాలు అనేటువంటివి, లేదా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కలిగినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చదువుతుందండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో మనకు కనపడతాయి. ప్రభుత్వ రంగంలో ఏవి కూడా మనకు అంతగా కనిపించవు. పబ్లిసిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. పబ్లిసిటీ కొన్ని చేయనటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఇకపోతే ప్రత్యేకమైనటువంటి నైతిక విలువలను పెంపొందింపజేసుకోవడం అనేటువంటిది ఇది కేవలం ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన అనేటువంటి అంశంతో కాదు. ఇక్కడ ప్రభుత్వ పాలన అనేటువంటిది నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడతారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, రైల్వే బోగీల విషయంలో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి బోగీలు, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి బోగీలు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క స్థితిని గమనించి అర్థమవుతుందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి సంబంధించి మరి ప్రభుత్వం తీసుకునేటువంటి విషయంలో మరి వారికి మరి విలువ ఇచ్చి అర్థమవుతుందండి. వారు ఎక్కడానికి అనుకూలమైనటువంటి స్టెప్స్, వీల్ చైర్స్తో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, స్టిక్ సపోర్ట్స్తో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలా మన జనరల్గా మనము ఎక్కేటువంటి విధంగా కాకుండా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కేటువంటి స్టెప్స్ కాకుండా మరి వారికి ప్రత్యేకమైనటువంటి ప్లాట్ రూపంలో మరి వారికి అనుకూలంగా వాటిని ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా కూడా ఆ యొక్క స్టెప్స్ని చేయటం అనేది. అదేవిధంగా బస్సుల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో వారి కొరకు ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించడం, స్త్రీలకు ప్రత్యేకమైన సీట్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటి అదవుతుందండి. అక్కడ ప్రత్యేకంగా సీటు వెనకాల రాయబడుతుంది. ఇవి వారి కొరకు రిజర్వ్ చేయబడ్డాయి. కాబట్టి ఇటువంటివి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉండవు. అర్థమవుతుందండి. మరి అదేవిధంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగం తాను అందిస్తున్న సేవలను గురించి, సాధించిన విజయాలను గురించి కూడా పెద్దగా ప్రచారము చేసుకోదు. ఈ రోజున
వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటిది కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ, మరి ఇవన్నీ మనం చూసినట్లయితే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో మరి సేవా దృక్పథంతో చేపట్టేటువంటి కార్యకలాపాలుగానే మనం చెప్పాలి. కాబట్టి మరి ప్రైవేటు రంగంలోకి వద్దాం. ప్రైవేటు పాలన తాను అందిస్తున్న సేవలను, ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. అది తక్కువ చేసినప్పటికీ కూడా ఎక్కువగా అదవుతుందా, లేదా ప్రజలను కూడా మభ్యపెట్టి ప్రలోభపరిచి వాస్తవాలను వక్రీకరించి తమ సంస్థల అమ్మకాలు పెంచుకుని లాభార్జన వైపుకి వెళ్తూ ఉంటాయి. అర్థవుతుందండి. ఆఫర్స్ పెడతా ఉంటారు. చూడండి, వస్త్రాల పంపిణీ, వస్త్రాల యొక్క అమ్మకం విషయంలో ఒక షేర్ కొంటే మరొక షేర్ ఫ్రీ, 1+1. అర్థమవుతుందండి. ఇట్లా పబ్లిసిటీస్. సో లేకపోతే అందరి మీద మా యొక్క ధరలు చాలా తక్కువగా ఉంటాయని, లేకపోతే మా యొక్క కంపెనీలో, మా షాపులో అమ్మేటువంటి బంగారం చాలా క్వాలిటీ, ఇట్లాగా ఒక నెంబర్ ఆఫ్ పబ్లిసిటీస్ అనేటువంటివి మరి చేస్తూ ఉంటారు. ఇందుకు ఆ పబ్లిసిటీకి అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పబ్లిసిటీకి అయ్యేటువంటి ఖర్చు అంతటినీ కూడా మరి వీరు కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోవడంలో, కస్టమర్స్ దగ్గర నుంచి పొందుకోవడంలో చేయాలి అని అంటే మరి అవన్నీ కూడా ప్రైవేటు పాలనలో లాభార్జన వైపు వెళ్తూ ఉంటాయి. అలాగని ప్రైవేటు పాలనలో నైతిక విలువలు ఉండవని కాదు, నైతిక విలువలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేటు పాలనలో, ప్రైవేటు సంస్థల్లో కూడా మరి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు వివిధ రకాలైనటువంటి పర్సన్స్కి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి, ఇవన్నీ కూడా చేయడంలో కూడా ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. సరే, ఏమైనప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి తేడాలు ఆ ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన మధ్య ఉన్నాయి. అయితే ఈ రెండు ఒకటి కావనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. అంటే ఒకదానికి దేనికదే ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. అర్థమవుతుందండి. దేనికదే ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలనలో మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వము సేవా దృక్పథంతోనూ, ప్రైవేటు లాభార్జనతోనూ మరి ముందుకు వెళ్ళడం అనేటువంటిది, ప్రత్యేకమైనటువంటి నైతిక విలువల విషయంలో ప్రభుత్వం చేపట్టవలసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటినీ కూడా నిర్వహించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చాలా ఛాలెంజ్డ్గా తీసుకుంటుంది. వాటన్నిటిని కూడా చాలా సక్రమమైన పద్ధతిలో నిర్వహిస్తూ ఉంది. సో కాబట్టి ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన మధ్య కలిగినటువంటి యొక్క తేడాలను కూడా మనం చూసాము. సో ఇది ఈ యొక్క క్వశ్చన్ మీకు మరొక వే ఆఫ్ క్వశ్చన్ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన మధ్య వ్యత్యాసాలు అనేటువంటిది ఏమండి. కాబట్టి ప్రభుత్వ పాలన, ప్రైవేటు పాలన అనేటప్పుడు వ్యత్యాసాలు అనేటువంటిది ఈ పాయింట్స్ మనకు వస్తాయి, కానీ వాటిని రాసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. మరి అది కూడా ఒక్కసారి తక్కువ సమయంలోనే మీకు వివరణ చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.